కృపాసత్య సంపూర్ణుడు, సాటిలేని దేవుడు, అనుక్షణము మమ కాపాడుచున్న మన ప్రభువైనటువంటి యేసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు చాలా ధైర్యంతో చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. నేను నా తల్లిదండ్రులు ఎలాగ ఉన్నారో వాళ్ళ పోలి నేను నడుచుకోలేదు. ఆ స్నేహితులు చెప్పినట్లు నేను నడుచుకోలేదు. నేను ఎవరి దగ్గరైతే నేర్చుకున్నానో ఆ ధర్మశాస్త్రోపదేశంలో చెప్పినట్లుగా నేను వాళ్ళని పోలి నేను నడుచుకోలేదు. నా ప్రభువుని పోలి నేను నడుచుకున్నా. నా క్రీస్తుని పోలి నేను నడుచుకున్నా. మరి మనం ఎవరితో నడుచుకుంటున్నాం? ప్రభు అంటున్నారు, నన్ను పోలి మీరు నడుచుకోండి అని. నేను ఎలాగ జీవించానో మీరు కూడా అలానే జీవించాను. నేను నా తండ్రి చిత్త ప్రకారము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోకి ఎలాగ నేను వచ్చాను, మీరు కూడా అలాగనే నన్ను వెంబడించాను. మీరు నన్ను వెంబడిస్తే నేను మనందరినీ నాతో నా రాజ్యంలోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. మన ఉద్దేశం, మన ఆలోచన, మన తలంపులు అన్ని కూడా ఆయన రాజ్యంలో చేరాలనే. ఆయన రాజ్యంలో మనం చేరితే అక్కడ ఎవరిలో కూడా ప్రభుత్వం మనం ఉంటాం. ఈ లోకంలో మనం ఏ విధంగానైనా జీవించవచ్చు, కానీ ఆయన రాజ్యంలో ఆయనతో కూడా జీవిస్తే ప్రభు మనం చూసి సంతోషిస్తారు. మరి ఆయన వెంబడించాలంటే, ఆయన అనుసరించాలి అంటే, యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా మనం జీవించాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మనం ఈ లోకంలో అనేక మందిని అనుసరిస్తూ ఉంటాం. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ, మన జాతి పిత మహాత్మా గాంధీ. ఆయన అహింసావాదాన్ని అనుసరించాలని అందరూ అనుకుంటారు. యేసు ప్రభు చెప్పాడు, లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక చెంప మీద మీరు కొడితే రెండవ చెంప మీరు చూపించండి, మీరు ఇవ్వండి అన్నాడు. అలానే మహాత్మా గాంధీ కూడా బైబిల్ అనుసరించి ఒక చెంప మీద కొట్టిన వాళ్ళకి మరొక చెంప ఇచ్చాడు. అనేక మంది మహాత్మా గాంధీని అనుసరిస్తారు, మంచిది. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ప్రజల కోసం, వారి ఉన్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఆయన రాజ్యాంగాన్ని రూపొందించాడు. అనేక మంది ఆయన అనుసరిస్తారు, మంచిదే. నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా అంతా కూడా నెల్సన్ మండేలాని ఆయన ఆఫ్రికాకు ఒక సూర్యుడిగా ఆరాధిస్తారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. బ్రిటిష్ ప్రభుత్వం 27 సంవత్సరాలు ఆయన జైల్లో పెట్టింది. 1962వ సంవత్సరం నుంచి 1990వ సంవత్సరం వరకు ఆయన జైల్లో ఉన్నారు. రాబిన్సన్ ఐలాండ్ అని ఆ ఐలాండ్ లో వచ్చారు 27 సంవత్సరాలు. ఆ సౌత్ ఆఫ్రికా అంతా కూడా ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా ఆరాధిస్తుంది. ఆయన మార్గంలో నడుస్తుంది. మన భారతదేశం 1990వ సంవత్సరంలో ఒక విదేశీ నెల్సన్ మండేలాని భారతరత్న ఇచ్చి గౌరవించింది. వారందరూ కూడా నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ వీరందరూ కూడా ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు ఒక సూర్యునిగా, ఒక మార్గదర్శకునిగా
వారిని పోలుస్తూ ఉన్నారు. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అయితే ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నా, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవ వెలుగులో నడుస్తారు. ఆ మహానాయకుడు నడిచినటువంటి మార్గము, వారు ఆ మార్గములన్నీ కూడా ఉదయకాలమున ఉదయించే సాయంకాలము అస్తమించేటువంటి సూర్యుని వంటివి. వారు యుగములకు వచ్చారు, చనిపోయారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను ఉదయించేటువంటి సూర్యుని కాదు, అస్తమించేటువంటి సూర్యుని కాదు. ఆ వెలుగు యుగం వరకు ఉంటారు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి కాదు, ఈ లోకములకు నేను వెలుగై ఉన్నాను. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకటిలో నడవక జీవ వెలుగులో నడుస్తారు. యేసు ప్రభువును వెంబడించేవారు చీకటిలో నడవరు. వారి జీవితాలు చీకటమైపోవు. ఈ లోకంలో మన నాయకుల మార్గంలో నడిస్తే ఆ జీవితాలు చీకటమైపోతాయి, అంధకారమైపోతాయి. మార్గములను దిక్కుతోనటువంటి పరిస్థితులకు దిగసారిపోతాయి. జీవనం కలిగినటువంటి మన ప్రభువైనటువంటి యేసయ్య మార్గములో నడిస్తే ఆయన జీవపు వెలుగు ఆయన మార్గములో నిన్ను నడిపిస్తుంది. యేసయ్య మార్గంలో మనం నడవాలి. యేసు ప్రభువును మనం వ్యాపారించాలి. యేసయ్య అనుచరులుగా మనం ఉండాలి. అప్పుడే ఆయన రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. ఆయన వెంబడించాలి అంటే, ఆయనతో నడవాలంటే ఈ పునరుద్ధారణ ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాల గురించి మనం ధ్యానిద్దాం. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో, ఎవరైతే ఈ అంశములు కలిగి ఉంటారో, ఎవరైతే ఈ వాక్య ప్రకారం నడుస్తారో వారే ఆయన రాజ్యములకు వారసులు అవుతారు. ఒక పరిసయ్యుడు ఒక యూదా మతస్థుడు, ఒక అధికారి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు నిజముగా తండ్రి యొద్ద నుంచి వచ్చిన బోధకులను నేను నమ్ముచున్నా. నీవు తండ్రి యొద్ద నుంచి వచ్చిన బోధకులను కనుగొని నీవు ఈ సూచక క్రియలను, ఈ అద్భుత కార్యములను నువ్వు చేస్తున్నావు. ఇది మనుషుల వల్ల కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2-3 వచనాలు రాయబడతారు. నిగూఢమైనటువంటి పరిసయ్యుడు, నిగూఢమైనటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు నిజంగా తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడు కనుకనే ఈ గొప్ప కార్యముల సూచికలను నువ్వు చేస్తున్నావు. ప్రభు ఏమన్నాడు? చదవండి 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని రాజ్యమును చూడలేడు. మొట్టమొదటిగా మనం కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే మరణించి మళ్ళా తిరిగి జన్మిస్తామా? అది కాదు. కొత్తగా జన్మించడం అంటే నీవు మారు మనస్సు పొందుకోవడం. నీ మనస్సు మారిన మనస్సుగా మార్పు చెందడం. అప్పటి వరకు లోకములో జీవిస్తున్న నీవు, అప్పటి వరకు విగ్రహాలలో జీవిస్తున్న నీవు, అప్పటి వరకు పాపములో జీవిస్తున్నటువంటి నీవు ఆ పాపమును విడిచిపెట్టి, విగ్రహాలను విడిచిపెట్టి నూతనమైనటువంటి మనస్సు పొందుకొని, మారు మనస్సు పొంది నువ్వు బాప్తిసం పొందినప్పుడు నువ్వు నూతనముగా జన్మిస్తావు. నీ పాపములను మరణించాలి, నీ అతిక్రమలను మరణించాలి, నీ కోపములను మరణించాలి. అటువంటి మరణమును పొందుకొని తిరిగి లేవాలి, తిరిగి జన్మించాలి. క్రీస్తుని పోలి నువ్వు జీవించాలి. యేసు ప్రభువును పోలి నువ్వు జీవిస్తే, ఆయన స్వభావంలో ధరించుకుని నీవు జీవిస్తే, నీవు రూపాంతరం చెందినట్లయితే అది నూతనమైనటువంటి జన్మ. అటువంటి నూతన జన్మను పొందుకొని ప్రభువును నువ్వు వెంబడిస్తే నువ్వు ఆ రాజ్యాన్ని చూడగలుగుతావు. గ్రహిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెద్దల వెంటనే లేచి
ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. మొట్టమొదటిగా నీవు తిరిగి జన్మించాలి, కొత్తగా జన్మించాలి. రెండవదిగా నీకు ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పుకుంటే కాదు, నువ్వు ప్రభువును వెంబడించాలి అంటే, ఆయన అనుసరించాలి అంటే, ఆయన అనుసరించే వారిగా మనం ఉండాలి అంటే మనకు ప్రార్థనా జీవితం ఉండాలి. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు వేకువజామున లేచి పెద్దనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్యములకు వెళ్ళి ప్రార్థన చేశాడు. లోకాసు 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది, ఆదినమందు ప్రభువు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన యందు రాత్రి గడిపెను. రాత్రంతా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నమాట. ఆయన లోకంలో ఉన్నప్పుడు ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా ప్రభువుని పోలి జీవించాలి అంటే, ఆయన స్వభావంలో ధరించుకొని జీవించాలి అంటే మన జీవితంలో ప్రార్థనా జీవితం మనకి ఉండాలి. మూడవదిగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడుతుంది. ఒకసారి యేసు ప్రభువు ఆ యొక్క కొండ మీదకు వెళ్ళి పేతురును, యోహానును, యాకోబును తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. యేసు ప్రభు ఆ పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి, 3 పర్వతాలు ఇక్కడ నేను కడతాను అన్నాడు. ఆ యొక్క రూపాంతరం చెందిన ఆ మాట మీద పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభుతో ఉన్నటువంటి ఏలీయాను, మోషేను కూడా చూశారు. ఎప్పుడు ఒక మేఘము ఆకాశం నుండి వారి మీదకి దిగి వచ్చింది. ఆ మేఘము నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. తండ్రి దేవుడు ఆ యొక్క మేఘములో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను నా ప్రియకుమారుడు, ఇతనేందు నేను ఆలోచించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. ఇస్తారా? ఈయన నా ప్రియకుమారుడు అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇతనేందు నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇతని మాట మీరు వినండి అన్నాడు. మనం ఎవరి మాట వినాలి? మన మాట వినాలి, మాటలు వినాలి. ఎవరి మాటలు వినాలి? ప్రభు మాటలు వినాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాటలు కాదు. ప్రభు మాటలు మనం వింటే ఆయనను చూస్తాం, ఆయన రాజ్యాన్ని చూస్తాం, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు, ఆయనతో నడిచి వెళ్తావు, ఆయనతో నడిచి వెళ్తావు. ఆమెకు దేవునితో నడిచాడు కాబట్టి మరణం చూడకుండా దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఏలియా దేవునితో నడిచాడు కనుకనే ఆకాశం నుండి అగ్నిగంధములకి వచ్చి ఏలియాను సజీవుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఏలియా మరణం చూడకుండా కోల్పోబడ్డాడు. ఆమెకు మరణం చూడకుండా కోల్పోబడ్డాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాట వాళ్ళు విన్నారు. ప్రభు మాట మనం వినాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను కనుక ఈయన మాట మీరు వినండి. కొంతమంది ప్రభు మాట వినరు. ఆయన వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎన్ని సూర్యక్రియలు చేసినా, ఎన్ని మేలు చేసినా, ఎన్ని ఉపకారములు చేసినా వారు ప్రభు మాట వినరు. ఆయన వినరు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, యెరూషలేమా, నీలో ఉన్న ప్రవర్తనలు రాళ్ళతో చంపుచూ ఉంటున్నా. కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా చేర్చుకుంటాడో అలానే నీ పిల్లలను నా రెక్కల కింద చేర్చుకోవాలని అనుకున్నా, కానీ మీరు వినలేకపోతే, మీరు వినలేదు నా మాటలు. ఓ యెరూషలేములో ఉన్నటువంటి యూదయ జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్య క్రియలు చేశారు, మీతో ఎన్నోసార్లు మాట్లాడాలని చెప్పారు. అయినప్పటికీ మీరు నా మాట వినలేకపోయా. వినరా? కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల కింద భద్రంగా దాస్తారో, అపవాది నుంచి, భయంకరమైనటువంటి గ్రంథం నుంచి ఏ విధంగా తన పిల్లలను కాపాడుకుంటుందో, కాచుకుంటుందో, అదే విధంగా మిమ్మల్ని నేను కాపాడాలని కాచుకోవాలి
మీతో ఎన్నో సార్లు మాట్లాడాను కానీ మీరు వినలేదు. అయ్యో బేత్సయిదా, కొరేసనా, మీరు చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు తూరు సీదోన పట్టణములలో నేను చేసినట్లయితే వారు ఏనాడో మారు మనస్సు పొందేవారు. ఆ సొదొమ పట్టణంలో నేను చేసినట్లయితే వారు ఎన్నో ఎప్పుడో వారు మారు మనస్సు పొందేవారు. కానీ మీరు నా మాటలు వినలేదు. ప్రియసంగమా, ప్రభు మాట మనం వినాలి. ఆయన మాట విని ఆయన మనము వెంబడించాలి. క్రైస్తవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటిగా మనం కొత్తగా జన్మించాలి. రెండవదిగా మనకు ప్రార్థనా జీవితం కావాలి. మూడవదిగా మనం ఆయన మాట వినాలి. నాలుగవదిగా యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. తండ్రి దేవుడు చెబుతున్నాడు, ఆయన లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించున్నాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపరు. ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపరు. ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఎటువంటి కీడు జరగదు, ఏ అపాయములు వారి దగ్గరకు రావు. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా యెహోవా నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కేడములు, నా కోటలు, నా కోటలు, నా ఆశ్రయదుర్గము నీవు ఉన్నావు. నీవు నాతో ఉండగా కుడి పక్కన 1000 మంది పడినను, పక్కన 10,000 మంది పడినను నేను కదల్చబడను. నీ పక్కన 1000 మంది పడినా 10,000 మంది పడినా నీవు కదల్చబడవు. అంటే ఇక శ్రమ వచ్చినా, ఇక నిందలు వచ్చినా, ఇక అపాయములు సంభవించినా ఈ విశ్వాసము కదల్చబడదు. ఎందుకనగా విశ్వాసముతో అబ్రహాము విశ్వాసముతో తండ్రి అయిన అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా దేవుడు నీకు దాంతో తోడై ఉన్నాడు కనుక ప్రభువును మనము విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 8:12 చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, జీవపు వెలుగులో నడుస్తాడు. అంటే ఆయన వెంబడించేవాడు జీవులలో నడుస్తాడు. అంటే ఆయన వెంబడించేవాడు ఆయన మాటకు లోబడి ఉండాలి, ఒబీడియన్స్ ఉంటాడు, ఒబే ఉండాలి, హంబల్నెస్ ఉండాలి. ఆ హంబల్నెస్ ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఒబీడియన్స్ లేకపోతే నీవు తగ్గించుకోకపోతే ప్రభు సన్నిధిలో ఆయన నిన్ను నశింప చేయక ఆయన నీకు జీవులు లేదు కలుగు చేస్తాడనేటువంటి ఆ ఒబీడియన్స్, ఆ మాటకు, ఆ లేఖనానికి నువ్వు ఒబీడియంట్ గా నువ్వు ఉండాలి. దేవుని వాక్యములకు నువ్వు లోబడాలి. ఎందుకనగా ఆ వాక్యమే దేవుడు ఉన్నాడు కనుక. ఆ వెలుగుకు నువ్వు లోబడాలి. మరి దేనికి లోబడుతున్నామా? జీవములు లేనటువంటి యేసు ప్రభువుకు మనం లోబడుతున్నామా, లేక పాపమునకు మనము లోబడుతున్నాం? ఆ చీకటికి మనము లోబడుతున్నాం, పాప క్రియలకు మనము లోబడుతున్నామా? పాపము వలన వచ్చి జీతము మరణము. నువ్వు పాపానికి లోబడితే నీకు వచ్చేటువంటి జీతము మరణం. నువ్వు యేసు ప్రభువుకు లోబడితే నీ జీవితం వెలుగు చూస్తావు. ఒకవేళ నువ్వు సమస్యలకు లోబడుతున్నావా? నువ్వు లోబడితే ప్రభువుకు లోబడు, కానీ సమస్యలకు లోబడదు. నువ్వు సమస్యలకు లోబడితే ఆ సమస్యలు నిన్ను కృత చేస్తాయి. ఆ సమస్యలు నీవు నిరాశ విస్మృతులు కలుగు చేస్తాయి. ఆ సమస్యలే నేను ఆత్మహత్యలు గురి చేస్తాయి. ఆ
ఆ సమస్యలే నీకు సమాధానం లేకుండా చేస్తాయి. ఆ సమస్యలే నీకు మరణములో తీసుకుని వెళ్తాయి. ఆ సమస్యలే నేను మరణంపు చేస్తాయి. కనుక నువ్వు ప్రభువుకు లోపడు, ఆయన మాటకు లోపడు, ఆయన జీవ వెలుగులో నువ్వు నడువు. వేస్తారా? 5 విషయాలు చెప్పారు. బాగా గమనించాలి. నీవు రూపాంతరం చెందినప్పుడే, నువ్వు మారు మనసు పొందినప్పుడే, నువ్వు కొత్త జీవితం నూతన జన్మం ఎత్తినప్పుడే ప్రభు నువ్వు వెంబడించగలుగుతావు. రెండవదిగా ప్రార్థనా జీవితం ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ప్రభువును వెంబడిస్తారు. మూడవదిగా ఎవరైతే ప్రభు మాట వింటారో వారు మాత్రమే ప్రభువును వెంబడిస్తారు. నాలుగవదిగా ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆయన వెంబడిస్తారు. ఐదవదిగా ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, లోబడేటువంటి జీవితం ఉంటారో వారు మాత్రమే ఆయన మార్గంలో నడవగలుగుతారు, ప్రభుని వెంబడించగలుగుతారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నాం. లవ్ హిమ్, ప్రభువుని ప్రేమించండి. వేస్తారా? ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో వారు మాత్రమే ప్రభువును చూస్తారు, వారు మాత్రమే ఆయన రాజ్యములోనికి ప్రవేశిస్తారు. నువ్వు ప్రభువును ప్రేమించాలి. నువ్వు ప్రభువును ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి ప్రభువు ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిద్దామా? నీ పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిద్దామా? నీ పూర్ణ బలముతో ప్రభువుని ప్రేమిద్దామా? ఎలాగ ప్రేమిస్తున్నావు? సాంప్రదాయబద్ధంగా ప్రేమించాలి. ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు మోకరించి రోజు చేసినట్టే ఏదో చేస్తాను కదా అని 1 2 3 చెప్తా కదా, అలాగా ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన నిన్ను సృష్టించి నడిపించి ఆశీర్వదించి ఫలింపజేసి అభివృద్ధి పరచ నీకు తోడైంది దినము అనుక్షణము నిన్ను నీ కుటుంబాన్ని కాస్తున్నటువంటి కాపరిగా ఉన్నటువంటి నీ దేవుడైనటువంటి యేసయ్యను నువ్వు ప్రేమించాలి. క్రైస్తరా? హల్లెలూయా. అలానే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. మంచిదే. నిజంగా మనం ప్రేమిస్తున్నామా? మనం సృష్టిలో భోంచేస్తున్నాం పంచపక్ష పరమాణాలుగా. మంచిదే, దేవుడు మనం ఆశీర్వదించాడు. వచ్చే రోజు పంట చికెన్ తెచ్చుకో, తప్పేం లేదు. కానీ పచ్చని మెతుకులు కూడా తినడానికి లేని వారికి నువ్వు సహాయం చేస్తున్నావా? తినడానికి తిండి లేని వారికి, ఆకలికి అన్నము లేని వారికి, కట్టుకోవడానికి బట్టలు లేని వారికి, తలదాచుకున్నటకు స్థలమైనను లేని వారికి సహాయము చేస్తున్నామా? క్రైస్తవా? ఈ పునరుద్ధాన దినం ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాల గురించి మీతో 2 నిమిషాలు పంచుకుంటా. గడిచిన 2 దినాల నుంచి ప్రభు నాతో, నేను పడుకున్న ప్రభు నాతో మాట్లాడుతున్నా. ఈ విషయంతో ఎవరికి చెప్పలేదు, మేడం గారు కూడా చెప్పలేదు, మీకే చెప్తున్నా. పదే ప్రేరేపిస్తున్నారు ప్రభు చిత్తమైతే మీరందరూ ప్రార్థించండి. వచ్చే నెల నుంచి, నవంబరు నెల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టర్స్ లో, సేవకులలో బాగా పేదవాళ్ళైనటువంటి సేవకులకి, 20 మంది సేవకులకి ప్రతి నెల నా శరీరంలో ఓపుకున్నంత వరకు, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించినంత కాలం ప్రతి నెల 20 మంది పాస్టర్స్ కి వారికి కావలసినటువంటి
గ్రాసరీస్ అన్ని ఇవ్వమని ప్రభు ప్రేరేపిస్తున్నారు. ఒక్కొక్క పాస్టర్ కి మినిమం 1000 రూపాయలు విలువ చేసేటువంటి గ్రాసరీస్. చాలా మంది సేవకులు ఉన్నారు, కనీసం వాళ్ళకి ఒక్క పూట కూడా తినడానికి లేదు. అటువంటి వారికి 20 మంది పాస్టర్స్ ప్రతి నెల, ఏదో ఒక్కసారి కాదు, ప్రతి నెల ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రతి నెల నేను ఇచ్చేటట్టు, అందులో మీరు పాల్గొనితే మీకు కూడా ప్రభు ఆశీర్వాదాలు ఇస్తారు. దట్ ఈస్ అందరికి కలిగింది ప్రభుత్వం ఇవ్వండి. నాకొద్దు ఒక 5 కేజీల రైస్ బ్యాగ్ అయితే 50 రోజులు వస్తుంది. నాకు మేడం గారు 5 కేజీల రైస్ బ్యాగ్ 50 రోజులు వస్తుంది. మా ఇద్దరు పూట మధ్యాహ్నం ఇంత గ్లాసులో వండుతారు. ఇంత గ్లాసులో వండితే మా ఇద్దరు సరిపోయి ఇంకా కొంచెం మిగులుతారు. ఎంతో మంది ఉన్నారు ఆఖరి కాలం నుంచి వాళ్ళందరికీ సహాయం చేయాలి. వీళ్ళకి సహాయం చేయండి అని ప్రభు అన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది, న్యూ టెస్ట్మెంట్ లో ఉంది. ఇది ప్రధానమైన వృత్తార్థంలో ఒక ఆజ్ఞ. ఎందువల్ల నీ బంధువులను ప్రేమించడం అంటే గౌరవించుకోవడం కాదు, అతని ఆకలిని తీర్చడం, దాహము తీర్చడం. మన ఇంట్లో ప్రతి సంవత్సరం పాత బట్టలని పక్కన పడేసి క్రిస్మస్ కి, జనవరి కొంతమంది మధ్యలో బట్టలు కొనుక్కుంటాం. ఆ పాత బట్టలు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు చక్కగా వాటిని ధరిస్తారు. వేస్తారా? నేను ప్రతి సంవత్సరం ఇస్తాను. 2 మూటలు అవుతుంది. కేక్ పట్టుకోవడం అయిన తర్వాత ఒక చిన్న విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోమ్ ఉంది. ఆ పాస్టర్ ఫోన్ చేసి వస్తారు. ఆ సంవత్సరం బట్టలన్నీ ఇచ్చేస్తారు. మాస్టర్ ఏదో అడుగుతారు. అవి ఆ పిల్లలకు కావాల్సినవి కూడా ఇస్తారు. మనం ఇవ్వాలి. నవంబర్ నెల నుంచి 20 మంది దైవజనులకు కావాల్సినటువంటి గ్రాసరీస్ నేను ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. 100కి 100 రూపాయలు నేను ఇవ్వగలిగేటువంటి మనస్సు నాకు ఇవ్వాలని మీరు మా కొరకు ప్రార్థన చేయండి. అది ప్రభువును ప్రేమించడం అంటే. ఎప్పుడు మన కొరకే ఆలోచించుకుంటే సరిపోదు. ప్రభు కొరకు ఆలోచించాలి. ఆయన ఆత్మను పాటించడం కొరకు ఆలోచించాలి. ఒక దైవజనుడు గొప్ప పాట రాశారు. నీ ఆత్మను నా హృదయంలో ఉంచుకుంటే నా హృదయంలోకి ఎంతో నెమ్మది కలిగేస్తుంది, ఎంతో సంతోషం కలిగేసినాయట. దేవుని యొక్క ఆత్మను మన హృదయంలో ఉంచుకుంటే, ఆయన ఆత్మ మన హృదయంలో ఉంచుకోవాలి. ఏమడిగాడు ప్రభు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థన చేయమన్నాడు. అంతేనా? తర్వాత నీకేమైనా కలిగితే లేదా వారికి సహాయం చేయమన్నాడు. సహాయం చేయండి. మీరు సహాయం చేసిన తర్వాత మిమ్మల్ని ప్రభు ఆశీర్వదిస్తారు. ఈ పూర్ణ ఆశీర్వాదాల కంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. సమాధానం లేని వారికి సమాధానం దయచేస్తాడు ప్రభు. నువ్వు ఇచ్చిన దానికంటే అత్యధికంగా ప్రభు మనం ఆశీర్వదిస్తాడు. ప్రభుత్వం చేయండి. నేను చేస్తున్నా కనుక మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని నాకు ఆశ. వేస్తారా? మా ఇద్దరు స్వార్థం అంటారు. అదేంటంటే, నేను అనేక మందిని ప్రేమించి నేను సహాయం చేస్తే దీవెనన్నీ దేవదాస్ గారు ఆశీర్వాదాలని దేవదాస్ గారినా నాకు కావాలి కదా అని అన్నగారు తను కూడా చాలా మందికి సహాయం చేస్తారు. నాకేం చెప్పవలసింది, నేనేమి అడగను. మనం ఏం చేసినా అది ప్రభువు మాత్రమే తెలియాలి. అప్పుడే మన ఆశీర్వాదం పొందాలి. ఈరోజు మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దీవెన పొందుకోవాలంటే, సమాధాన సంతోషాలు కావాలంటే మన పెద్దలు, మనము, మన తల్లిదండ్రులు, మన అత్తమ్మలు, మన యొక్క సహోదరులు అందరూ క్షేమకరంగా ఉండాలి అంటే దేవుడైనటువంటి యేసును ప్రేమించు. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మనం ప్రభువును వెంబడించాలంటే ఏం చేయాలి? ప్రభువుతో మనం
మనము షేర్ చేసుకోవాలి. ప్రభుకు మనము సర్వీస్ చేయాలి. షేర్ అండ్ సర్వీస్ అంటే ఏ సర్వీస్ చేయాలి? ఆయన యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఏం రాసింది? 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. మార్కు సువార్త 16:15-18. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. కొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మనం ప్రభువును వెంబడించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారికి బాప్తిస్మం ద్వారా నమ్మి బాప్తిస్మం పొందుకున్న వారు రక్షింపబడతారు. నువ్వు నమ్మితే నువ్వు ఎవరి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తావో వారు స్వస్థత పొందుతారు. నువ్వు ఎవరి పక్షంగా విజ్ఞాపన చేస్తావో వారిలో ఉన్న దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. పాములు నిన్నేమి కూడా చేయలేదు. అవి నిన్ను చూసి పారిపోతాయి. పాములు నీ దగ్గరికి రావు. ఒకసారి నేను సంధ్యా టెన్షన్ అని అడవివారి నుంచి అటు ఆనందపురం నుంచి వెళ్తే క్రాస్ రోడ్ వస్తారు. అడవివారి నుంచి 150 అడుగుల రోడ్డు. అక్కడ ఒకప్పుడు వంశమా అనే టైం ల్యాండ్ ఉండేది. అందులో మామిడి తోట, సపోటా తోట, జీడి తోట ఉండేది. అప్పుడు ఆ తర్వాత ఏమి అమ్మేశారు. ప్రభావం ఏమంటే అమ్మేశారు. ఆ తోటకు వెళ్ళాను సార్, సపోటా కాయలు పోసుకున్నాను. ఆ తోటకు వెళ్ళి సపోటా కాయలు పోస్తుంటే ఆ ఆకుల మధ్యలో పెద్ద పాము, చాలా కాదు, నేను దాన్ని చూడలేదు. తలెత్తి ఆ పాము కాయలు పోస్తున్నా. అది నన్ను చూసి నన్ను ఏమీ చేయలేదు, కానీ ఒక 200 మైళ్ళ స్పీడ్లో అక్కడి నుంచి అది పరిగెత్తి పారిపోయింది. అది పోతుంటే భయంకరమైన సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్ వస్తుందని ఆ కాయలు ఆపేసి చూస్తే చాలా అది పారిపోతుంది. నువ్వు ప్రభువుని వెంబడిస్తే పాములు నేమి చేయదు. దయ్యాల వల్ల మనం ఏం చెయ్యరు. ఒకసారి దయ్యాన్ని చూశాను. చాలా మంది కొంతమంది తెలుసు సాక్ష్యం. ప్రభుత్వం మరొకసారి చెప్తారు. దయ్యాలు మనం ఏం చేయలేరు. అయితే పారిపోతాయి. మనం చూస్తే జబ్బులు పారిపోతాయి. ఆయన సువార్తను ప్రకటించాలి. ఆయన పనిలో ఒక భాగస్వామిగా ఉండాలి. We must be share and serve to the Lord. దేవునిలో పాల్గొనవలసిందిగా మనం ఉండాలి. ఆయన పరిచర్య మనము చెయ్యాలి. అందుకే యోహాను సువార్త 12:26 ప్రభు అంటాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవచ్చు. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఎవరైతే ఆయన పరిచర్య చేస్తారో ప్రభు అంటున్నాడు, వాడు నేను ఎక్కడ ఉంటే వాళ్ళు మాట కూడా ఉంటారు. ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ నువ్వు నేను ఉండాలి అంటే ఆయన పరిచర్య మనం చెయ్యాలి. ఇస్తారా?
చివరిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడ వేస్తారా. ప్రభు అనుకుంటే ఎప్పుడు శ్రమలే అనుకోకండి. ఇందాక శాంతి చెప్పాడు, కష్టాలు ఉంటాయి. కష్టపడినప్పుడే సుఖం యొక్క విలువ తెలుస్తారు. పగలంతా ఎండలో కష్టపడి ఆ రైతు పగలంతా పచ్చి చేనికి భుజానికి ట్యాంక్ తగిలించుకొని ఆ పురుగు మందు కొట్టి ఆ మిరపతోట కొట్టి ఎండలో తలంతా చంద్రవందరగా ఉంటే, మైండ్ అంతా గందరగోళంగా ఉంటే, ఆ పని అయిపోయిన వెంటనే ఆ ఎండలో నుంచి ఎప్పుడైతే ఆ పొలంలో ఉన్నటువంటి ఆ చిన్న కొంత ఒడ్డున ఉన్న చెట్టు కింద వచ్చి కూర్చుంటాడో డబల్ ఏసీలో కూర్చున్నట్టు చల్లగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు ఓపెన్ చేస్తారు క్యారెట్, చక్కగా భోజనం చేస్తారు. ఒక గంట సేపు పడుకుంటాడు, లేచి మళ్ళా పని చేసుకుంటాడు. శ్రమ పడ్డాడు కనుక, ఆ ఎండలో పనిచేశాడు కనుక ఆ నీడలోకి వచ్చినప్పుడు ఆ నీడ యొక్క సంతోషం, ఆ నీడిచ్చినటువంటి ఆనందం తెలుస్తాయి. ఇది నాకు చాలా బాగా తెలుసు. నేను డిగ్రీ అయిపోయే వరకు కూడా మా పొలానికి నేనే మందేశాను. ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నం ఎండ తిరిగి సూర్యుడు తిరిగే వరకు కూడా పనిచేసి ఆ పొలంలో ఉన్న కొంత చెట్టు కిందకు వచ్చి అక్కడ కూర్చొని మా అమ్మ క్యారేజీలో జొన్నాను, పెద్ద ఉల్లిపాయలతో చేసిన కారం, కందిపప్పు, అవే అప్పుడు భోజనం. అప్పుడు ఈ బెండకాయ పండుగ దండకాయలు ఏముండేవి కాదు, కొన్ని రోజులు కాదు. అప్పుడు ఆ చెట్టు కింద కొంచెం శుభ్రంగా తిని గంటసేపు పడుకొని మళ్ళా ఖాళీ టైం తీసుకొని 1 కిలోమీటర్ నడిచి మా ఇంటికి వచ్చేవారు. చాలా సంతోషంగా ఉండేది. మన కొరకే మనం అంత కష్టపడితే అనుక్షణం మనం కాపాడి ఆశీర్వదిస్తున్న మన ప్రభువులకు మనము శ్రమ పడాలి, శ్రమలు అనుభవించాలి. కష్టంగానే ఉంటారు. సాగు దాటిన తర్వాత, ఆ పార్టీపురం దాటిన తర్వాత అటు ఎటు పక్కన వెళ్తే డ్యామేజ్ ఆ పేరు గుర్తుందో. ఆ డ్యామ్ దగ్గర పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ పెట్టారు. ఒక 50 మంది పాస్టర్స్ కలిపి అయ్యారు వాకింగ్ చెప్పడానికి అమ్మంటే నేను వెళ్ళాను. ఓకే 150 కిలోమీటర్స్ వాకింగ్ చెప్పాను. 1 గంటన్నర 2 అయింది. అయ్యారు ఫోన్ చేయండి అన్నారు. భోజనం పెట్టారు. అది చూస్తే అసలు నెమ్మది కాదు. చేపతో చేశారు, చేప ఉడకలేదు. అందరూ టమాటా వేశారు, టమాటా ఉడకలేదు. అసలు ఆయిల్ వేయలేదు అనమాట, వట్టి నీళ్ళే ఉన్నాయి కనిపిస్తారు. ఎలా వచ్చాను అందరూ ఫోన్ చేస్తున్నారు. అది 6 మంది పాస్టర్స్ ఎప్పుడు చికెన్ చేపల దాటున్నారు ఎలా ఫోన్ చేస్తారో అలా చేస్తున్నారు. మరి ఎలా పరిస్థితి? నాకు పిలిచిన పాస్టర్ చూశారు, నా అవస్థ చూసి ఆయన నవ్వుకున్నాను. ఆయన ప్లేట్ తీసుకొని ఆయన ఫోన్ చేసి ఉదయ్ గారు అన్నాడు, అందరూ చూస్తున్నారు, కొంచెం తిన్నా బయట కొంచెం తిని అందరు ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఊరు దాటి కొంచెం ముందుకు వస్తుంటే ఆ ఊరు బయట ఒక చిన్న టిఫిన్ కొట్లా ఉంది. 7 బజ్జీలు వేస్తారు, మిరపకాయ బజ్జీ. అక్కడికి వెళ్ళి ఆ మిరపకాయ బజ్జీ తిని
మంచి తాగి విశాఖపట్నం వచ్చి కష్టంగానే ఉంటుంది. ప్రభు పరిచర్య చాలా కష్టంగా ఉంటారు. ఒకసారి సాగు దగ్గర ప్రాంతం వెళ్ళారు. రాత్రి 10 గంటల వరకు వాకింగ్ చెప్పిన తర్వాత భోజనం ఏర్పాటు చేశారు. చిన్న పాక అంటే గారి పాకం తీసుకెళ్లారు. తర్వాత వచ్చేసి పాపట పాకలోకి వెళ్తే ఒక నాటుకోడి మోసం చేశారు. ఒక్క ముప్పటి మీద రాజు తిన్నట్టే ఉంది. మరి అందరూ తింటున్నారు అంటే వాళ్ళు అలాగే వండుకుంటారు. మనం విమర్శించడం కాదు. ఆ చేపలతో వండుకున్న వాళ్ళు అలానే రోజు వండుకొని తింటారు. వాళ్ళకి అలవాటైపోయి ఈ ఉడకని కోడి మాంసం రాకుండా వాళ్ళు అలానే తింటారు. గిరిజనులు వాళ్ళకి అది అలవాటైపోయింది. అంతకంటే వాళ్ళు రాదు. మనమే తినాలి. కష్టమే. పరిచయం చాలా కష్టంగా ఉంటుంది. చాలా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమ ముందా మనం నడిచినప్పుడే ప్రభు దగ్గరకు మనము వెళ్తాము. ఇస్తారా? శ్రమ పడాలి. మీకు ఎన్ని పాయింట్ చెప్పానా? మొట్టమొదటిది మనము కొత్తగా జీవించాలి. రెండవది ప్రార్థనా జీవితం ఉండాలి. మూడవది ఆయన మాట వినాలి. నాలుగవది ఆయనకు విశ్వాసం ఉండాలి. ఐదవది ఆయనకు లోబడి ఉండాలి. ఆరవది ఆయన ప్రేమించాలి. ఏడవది ఆయన సువార్త ప్రకటించాలి. ఎనిమిదవది ఆయన శ్రమలో మనము పాల్గొనాలి. అప్పుడు ఇప్పుడు చదవాలి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించను. ఈ 8 స్టెప్స్ నువ్వు దాటితే ప్రభు అంటున్నాడు, ప్రతి దుష్కార్యం నుంచి కూడా నిన్ను తప్పించి ఆయన పరలోక రాజ్యమునకు ఆయన నిన్ను చేరుస్తాడు. ఈ 8 స్టెప్స్ నువ్వు అధిగమిస్తే, ఆయన వెంబడిస్తే నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబం ఎలాగ ఉంటుంది తెలుసా? ఎలాగ ఉంటుందంటే 128వ కీర్తన 3వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు. అంటే అయిపోయి ముగిస్తాను. 128వ కీర్తన 3వ వచనంలో నీ లోకిక నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలెను, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుగా చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ లోకిక నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటారు. యేసు ప్రభువు ఎవరి ఇంటిలో ఉంటే, యేసు ప్రభు ఎవరి ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలోని వారు భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటారు. నువ్వు బలంతా కష్టపడి నీ ఇంటికి వెళితే నీ భార్య సంతోషంతో నీకు ఎదురొస్తాడు. నీ భార్య ఉదయం కాలం నుండి సాయంత్రం కష్టపడి ఇంటికి వస్తే నీ ఇంటిలోని వారందరూ సంతోషంతో ఆనందంతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ అసమాధానము మీకు ఉండదు. భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య సమాధానమే ఉంటుంది. ఎప్పుడు అసమాధానం ఉండదు. ఎందుకంటే అపవాది ఆ ఇంటిలో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు యోగుకు ఏ విధముగా కంచె వేశాడో దేవుడు, అదే విధముగా ప్రతి ఇంటికి కూడా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు కాపుదలుగా ఉంటాయి. అది ఉన్నంత కాలము ఏ అసమాధానము, ఏ అపవాది, ఏ దుష్టుడు మనకు రావడానికి రాదు. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే ఉంటారు.
మన పిల్లలు సంతోషముతో ఆనందముతో మన భోజనము పడవ చుట్టూ ఒలివలి ఉంటారు. ఎలాగా ఉంటారు? భార్య, భర్త, పిల్లలు ఆ భోజన పడవ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటే పరలోకమే అక్కడ దిగి వచ్చినట్టు. ఏముంటది? పరలోకమే అక్కడ దిగి వచ్చినట్టు. సంతోషం, సమాధానము, ఆనందము, ఆ నవ్వులు, ఆ పలకరింపులు, ఆ యొక్క హృదయ స్పందన ప్రభు చేత ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటారు. వారు ఎలా ఉంటారు? వారి పిల్లలను వారు చూస్తారు. మా కుమారుల్ని, వారి కుమారుల్ని, వారి కుమారులను, మనవల్ని, ముదిమనవల్ని, వారి పిల్లలను కూడా చూస్తారు. ఇప్పుడు సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు కలుగుతారు. ఆ పరిపూర్ణమైన ఆరోగ్యం మనకు కలగాలంటే ప్రభు మన మధ్యలో ఉండాలి, ప్రభు మన ఇంటిలో ఉండాలి. ప్రభు మన ఇంటిలో ఉండాలి అంటే నేను చెప్పినటువంటి 8 పాయింట్స్ కూడా దాని ప్రకారం మీరు జీవించండి. నిత్యము ప్రభు మీతో జీవించను గాక. ఆయన ప్రసన్నత ప్రతి గృహములు వెలిగింపబడును గాక. ఆమేన్. ఈ వాక్యము విన్న వారందరూ దీవించబడుదురు గాక. ఆమేన్. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభు యేసు, ఈ ఉదయకాలమైన ఈ పునరుత్థాన దినమందు నిదార్శన ముఖాంతరం నీవు మాట్లాడిన ప్రతి వాక్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. మేము ఎలాగా ఉండాలో, మేము ఏ విధముగా ఆశీర్వాదాలు పొందుకోవాలో నువ్వు మాతో మాట్లాడాలి ప్రభు. మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. మేము నూతనంగా జన్మించమని మాతో మాట్లాడావు. ప్రార్థన జీవితం కలిగి ఉండమని మాట్లాడావు. ఈ వాక్యమును వినమని మాట్లాడావు. ఆ వాక్యమును నమ్మమని విశ్వాసించమని మాట్లాడావు. ఈ వాక్యమును లోబడినటువంటి జీవితం కావాలని మాట్లాడావు. ఆ వాక్యమును ప్రేమించమని మాట్లాడావు. ఆ వాక్యమును ప్రకటించమని మాట్లాడావు. ఆ వాక్యము కలిగిన శ్రమానుభవం పొందుకోమని మాట్లాడావు ప్రభువా. వాటన్నిటినీ మా హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యం ద్వారా జీవించేటువంటి జీవితాన్ని, అనుభవాన్ని వారందరికీ అనుగ్రహించమని యేసు ప్రభావాలు పొందుతామని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప రక్షణ పరిశుద్ధాత్మదేవుని కన్యూని సహవాసము సన్నిధి కూడి వచ్చినటువంటి సంఘమునకు, సంఘ సభ్యులను, ఇంకా రాని వారి సంఘ సభ్యులను, ఈ యొక్క మైక్ ద్వారా వాక్యం వినుచున్న వారికి, యూట్యూబ్ ద్వారా వాక్యం వినుచున్న వారందరికీ, లోకములో ఉన్న సకల భాషకులను వాక్యము ప్రకటించినటువంటి దైవజనుల కుటుంబములను ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.